కుక్కర్లో చికెన్ బిర్యానీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను. బిర్యానీ అంటేనే అన్ని మసాలాలు వేసుకొని మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి కదా. దానికోసం అయితే నేను పసుపు, ఉప్పు, కారం, అలాగే ధనియా పౌడర్, అల్లం పేస్ట్, పెరుగు, నిమ్మరసం, దానితో పాటు ఆయిల్ కూడా వేసుకొని మొత్తం మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి. నాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్ లో అయితే పెడుతున్నాను. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల మసాలా అనేది ముక్కకి మంచిగా పడుతుంది. ఇప్పుడు కుక్కర్ లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు హోల్ మసాలాస్ వేసుకొని మసాలాస్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ ని యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద చికెన్ ని ఉడికించుకోవాలి. అంటే చికెన్ ని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత బియ్యం యాడ్ చేసుకోవాలి. నేను బియ్యాన్ని అయితే నానబెట్టలేదు, ఎందుకంటే మనం కుక్కర్ లో వండుతున్నాం కాబట్టి బియ్యాన్ని నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు. బియ్యం, చికెన్ ఒకసారి కలుపుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ కి 1 పావు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే టేస్ట్ చూసి వేసుకోండి. సాల్ట్ కొద్దిగా అటు ఇటు అయినా సరే టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఏదో సామెత ఉంటుంది కదా, అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అని. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. 4 విజిల్స్ తర్వాత బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఆహా, బిర్యానీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.